వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాల ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరియు వేదిక ముందున్నటువంటి పెద్దలకు, మరి ముఖ్యంగా మహిళలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు మరి యువకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల గురించి మాట్లాడారు, ముదిరాజుల యొక్క డిమాండ్స్ గురించి మాట్లాడారు. ఇవన్నిటికీ ఒక ప్రధానమైనటువంటి ఒక విషయం ముడిపడి ఉంది. ఏంటంటే ముదిరాజుల యొక్క జనాభా ఓట్ల రూపంలో కూడా ఎక్కువ ఉంది, కానీ వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ హౌస్ లో మాత్రం చాలా తక్కువ ఉందని మనం ఎన్నో వేదికల మీద మాట్లాడుతున్నాం. కానీ ఇప్పటికీ కూడా చాలా వరకు రాజకీయ పార్టీల్లో కానివ్వండి, నాయకులలో కూడా చైతన్యం రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఓటర్ లిస్ట్ చూస్తామో ఆ ఓటర్ లిస్ట్ లో చాలా వరకు కొంతమందికి కొన్ని ట్యాగ్ లైన్స్ ఉంటాయి. అలాగే మన యొక్క ముదిరాజ్ అనే ఏదైతే ట్యాగ్ లైన్ ఉంటుందో ఆ పేరు పక్కన అది పెట్టుకోకపోవడం వల్లనే మనలో మనకి నమ్మకం కుదరక, లేదా కాన్ఫిడెన్స్ లేక, ధైర్యం సరిపోక ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. దీన్ని మనం కనుక రాజ్యాంగబద్ధంగా మనము ఈ పేరులో మార్పు చేసుకొని, పేరులో ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి అది ఎడిట్ చేసుకొని ఆ ఓటర్ లిస్ట్లో కనుక మీరు ప్రతి ఒక్క ముదిరాజు ఓటరు వారి పేరు పక్కన ముదిరాజు అని కనుక మనము యాడ్ చేసుకోగలిగితే అదే మనం ఈ యొక్క సమాజానికి, మన యొక్క జాతికి ఇచ్చే ఒక గౌరవంతో పాటు ఒక నమ్మకం, ఒక బలాన్ని మీరు ఇవ్వగలుగుతారని ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క సభ ద్వారా తెలియజేస్తూ, మనం చాలా చూస్తున్నాం రీసెంట్ గా ఈడబ్ల్యూఎస్ స్కీమ్ దేశవ్యాప్తంగా ఒకే ఎలాంటి సెన్సస్ జరగకుండా ఒక 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ లో ఏముందంటే, అందులోకి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అని ఏ కేటగిరీ అయితే అయినాయో వాళ్ళకి మాత్రం అది వర్తించదు. అందులో లేని అదర్ క్యాస్ట్లు కానీ, ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్స్ అమలు చేయాలని జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు, ఇక్కడ గుజరాత్ నుంచి అక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వరకు అన్నిటికీ ఈక్వల్ గా ఇచ్చారు. కానీ అందులో చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అయితే పర్వాలేదు, కానీ తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఏంటి ఆ పరిస్థితి అంటే 6.8% ఉన్నటువంటి అదర్ క్యాస్ట్ అండ్ ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్నటువంటి అందరు కలిపి 6.8% ఉన్నటువంటి జనాభాకి 10% రిజర్వేషన్ ఇచ్చారు. అదే 56% ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్స్ 27 అని చెప్పినా అమల్లో మాత్రం 21-22% కంటే ఎక్కువ లేదు. మనం నిన్ననే కొన్ని సోషల్ మీడియాలో, కొన్ని మాధ్యమాల్లో చూసాం. మనకు ముదిరాజులకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో మనకు రావాల్సినటువంటి వాటాలో 100లో ఒక ఉద్యోగం కూడా లేని పరిస్థితి. అందులో క్లాస్ 4 ని కలిపితే గానీ మనం ఆ 1% రావట్లేదు. అదే క్లాస్ 1, 2 అయితే మరి .02లోనో 3లోనో ఉంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇవి ఎవరికి ప్రాబ్లం వస్తుందంటే యువతకు ప్రాబ్లం వస్తుంది. చదువుకున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాల్లో, చదువుకునే పిల్లలకు వాళ్ళ యొక్క అడ్మిషన్ సీట్స్ లో ఈ ప్రాబ్లం వస్తుంది. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే, మనము బీసీడీలో కాకుండా బీసీఏలో ఉండాల్సింది. ఏదైతే ఏబిసిడి కేటగిరైజేషన్ ఏదైతే కుల వృత్తుల పైన చేసిర్రో ఆ ఏ కుల వృత్తి పైన అయితే మనకి రావాల్సినటువంటి న్యాయమైన వాటా రావట్లేదని గత దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి ముదిరాజు సోదరులకు 2009లో ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం GOMS నెంబర్ 15 ద్వారా బీసీడీలో ఉన్నటువంటి మనల్ని బీసీఏ సీరియల్ నెంబర్ 1లో పెట్టి బీసీ రిజర్వేషన్ లో ఏదైతే ఏ కోటా వచ్చినా అది ముదిరాజులకి ప్రథమంగా వచ్చే అవకాశం ఉండేది. దాన్ని కొంతమంది స్వార్థపరులు, వాళ్ళకి కొంత రాజకీయ శక్తులు కూడా జోడై వాళ్ళు దాన్ని తప్పుగా రిప్రజెంటేషన్ చేసి హైకోర్టుకి తీసుకెళ్లి అది కోర్టు దాంట్లో ఒక సుమారుగా మనకి 13 సంవత్సరాలు దాన్ని కోర్టులలో నలిగి సుప్రీంకోర్టు క్లియర్ గా 2023లో అది క్లియర్ జడ్జిమెంట్ ఏమని ఇచ్చిందంటే, వీళ్ళు రియల్ గా వీళ్ళకి వాస్తవంగా వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు, వీళ్ళకి ఆ హక్కు రావాల్సిందే, దాన్ని త్వరితగతిన మీరు డిసిషన్ తీసుకోండి అని బీసీ కమిషన్ కి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ తో పాటు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ లో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, మేము ఏదైతే జీవో ఇష్యూ చేసినామో
జీవోఎంఎస్ నెంబర్ 15 యథావిధిగా మేము వచ్చిన 100 రోజుల లోపల దాన్ని అమలు పరుస్తాము, దాన్ని అమలు పరిచి తీరుతామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగా వారు కట్టుబడి ఈ యొక్క బీసీడీలో ఉన్నటువంటి ముదిరాజులను బీసీఏలోకి మార్చినటువంటి ఆ జీవోఎంఎస్ నెంబర్ 15ని తక్షణమే అమలు పరచాలని ఈ యొక్క సభాముఖంగా వారిని కోరుతూ అలాగే డిమాండ్ కూడా చేస్తూ దాంట్లో భాగంగానే మనము ఇప్పటికే పెద్దలు చాలా మంది క్లారిటీగా చెప్పారు. మనకి ఏదైతే ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసిందో దానికి ఒక నిర్దిష్టంగా 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చి దిగువన ఏదైతే మనకి బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి మన ముదిరాజ్ సోదరులకి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక సబ్సిడీ రూపంలో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ లో కనుక వాళ్ళకి ఒక ప్రోత్సాహకరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు త్వరగా తీసుకురాగలిగితే మనలో చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అవకాశం లభిస్తుంది. ఎలాగో మనకి ఉద్యోగాల్లో మనకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇదైనా తొందరగా చేయగలిగితే మనలో మన యువకులకు కొంతమందికి మహిళలకు కానివ్వండి పేదవాళ్ళు ఎవరైనా కానీ ఆ యొక్క స్కీమ్స్ వాళ్ళకి అప్లికబుల్ అయ్యే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వంని అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముదిరాజ్ నాయకులను కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ముదిరాజ్ మహాసభ ఏ పార్టీలకు అతీతంగా ఇది ఉంటుంది. ఇది కేవలం జాతి కోసమే పనిచేయాలి, జాతి అభ్యున్నతి కోసం పనిచేసే ఈ యొక్క సంఘాన్ని మీరందరూ కూడా ఒక తాటిపైకి తీసుకురావాలని, అలాగే అన్ని జిల్లాల్లో మేము పర్యటించేటప్పుడు ఇక్కడ చాలా వివిధ విభాగాల్లో కొన్ని ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సంఘాలు ఏవైతే ఏర్పడినాయో వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి రండి, ఒక స్టేజ్ పైకి రండి, ఒకే విధంగా ఒకే కామన్ ఎజెండా తోటి మనం అందరం కనుక పోరాటం చేయగలిగితే మనకు ఖచ్చితంగా మనకు ఏదైతే డిమాండ్స్ కోరుతున్నామో, మనం ఏదైతే రాజకీయంగా అవకాశాలు అడుగుతున్నారో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. దీంట్లో మీరు అందరూ కూడా ఒకటే ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే గ్రామాల వారిగా ఇక్కడ వచ్చినటువంటి మండల్ కమిటీల నుంచి వచ్చినటువంటి నాయకులను అందరినీ కూడా ఏంటంటే ప్రతి గ్రామం నుంచి ఒక 10 మంది యువకులను అందులో మహిళలను అలాగే పెద్ద ఇంటెలెక్చువల్స్ ఎవరైనా కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపించండి. వాళ్ళతో పాటు మనం ఏం చేయగలుగుతున్నామంటే వచ్చే ఈ యొక్క బీసీ సెన్సస్ ఏదైతే చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో అంతకంటే ముందే మనం ఈ యొక్క ఓటర్ లిస్ట్ లో మనము మన పేరు పక్కన ముదిరాజ్ అని యాడ్ చేసుకోగలిగితే ఆ ముదిరాజ్ ఓటర్ లిస్ట్ చూసిన ప్రతి ఒక్క లీడర్ కి ప్రతి ఒక్క పార్టీ నాయకత్వానికి కూడా తెలుస్తుంది ఆ ఏ నియోజకవర్గంలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారని. ఎందుకంటే మన వాళ్ళు చెప్తారు 55 లక్షలు 60 లక్షల మంది జనాభా ఉన్నామని. కొంతమంది ఆర్టీఐ కింద అప్లై చేస్తే అందులో 26 లక్షల పైన ఉన్నామని వస్తుంది. ఏదేమైనా కానీ మనకి అన్యాయం అన్ని రకాలుగా జరుగుతుంది. ఇవన్నిటికీ కారణం రాజకీయంగా మనము యాక్టివ్ గా ఉండకపోవడం, యాక్టివ్ గా ఉన్నవాడికి అవకాశం రాకపోవడం. ఇవన్నిటికీ ఏంటంటే మనలో మనకి నమ్మకం కుదిరించాలంటే ప్రతి ముదిరాజ్ బిడ్డను, ప్రతి ముదిరాజ్ తండ్రిని, ప్రతి ముదిరాజ్ యువకుని, ప్రతి ముదిరాజ్ సోదరు మనల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే మీ యొక్క పేరు పక్కన ఓటర్ లిస్ట్ లో మీరు ముదిరాజ్ అని యాడ్ చేసుకోండి. ఇవన్నీ సైమల్టేనియస్ గా ఇవన్నీ జరిగిపోతాయి ఈ కార్యక్రమాలు. మనం ఎప్పుడైతే రాజకీయంగా యాక్టివ్ ఉంటామో, చైతన్యంగా ఉంటామో, ఒక యునైటెడ్ గా మనం అందరం ఒక తాటి పైన ఒక మాట పైన ఉండగలిగితే మనకు రావాల్సినటువంటి హక్కులన్నీ వస్తాయని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి మండలంలో ఉన్నటువంటి కమిటీలను అందరినీ కూడా వివిధ విభాగాల్లో కొంతమంది ఏవైతే కమిటీస్ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకోండి, ఒక కమిటీగా ఏర్పడండి. ఒకే ఒక సంఘంగా మీరు అందరూ మళ్ళీ అందులో ఉన్నటువంటి స్ట్రీమ్ లైన్స్ అన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక యూనిక్ కమిటీని మీరు వేసుకొని మన గ్రామాల్లో ఉన్నటువంటి ఏవైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు అలాగే ఉన్నాయి. కానీ మండల్ నుంచి జిల్లాల నుంచి రాష్ట్రంలోనే ఈ యొక్క డివిజన్ జరిగింది. ఇవన్నిటిని మళ్ళీ ఒక తాటిపైకి తీసుకొద్దాం. ఈ యొక్క 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి ముదిరాజ్ జాతిని మళ్ళీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక బహిరంగ సభ చెప్పి ఆ సభ లోపల మనం ఏమడుగుతున్నామంటే మనకు రావాల్సినటువంటి ఏదైతే జీవోఎంఎస్ నెంబర్ 15ని ఇమ్మీడియట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక మనల్ని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే వాళ్ళకి అభినందన సభ, లేకపోతే అది ఉద్యమ సభగా మారబోతుంది. కాబట్టి మీరు దయచేసి ఎంత ఫాస్ట్ గా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే అంత ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ ఏదైతే మీరు నోటిఫికేషన్స్ ఇస్తారో ఆ నోటిఫికేషన్స్ లో కూడా మా ముదిరాజులకు అలాగే విద్యార్థులకు కూడా దానివల్ల మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క జీవోని త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కి లేని క్రిమిలేయర్ బీసీలకు వచ్చేసరికి ఉంది. కాబట్టి
మనము ప్రతి ప్రజాప్రతినిధికి మనం మొన్న లెటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మనము రాబోయే బీసీ బిల్ ఏదైతే రిజర్వేషన్ బిల్ ఉందో దానికి ముందుగా మన ముదిరాజులు యాక్టివ్ ఉండాలి, అందులో యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలని మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమాలు మనం ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన యొక్క మండల్ కమిటీలను మళ్ళీ రీవ్యాంప్ చేసుకుంటూ యాక్టివ్ ఉన్న వాళ్ళని అందులోకి తీసుకొని అలాగే జిల్లాలోకి తీసుకొని స్టేట్ కమిటీలను కూడా పూర్తిగా వేసుకొని మనం ఒక పెద్ద సభ పెట్టబోతున్నాం. ఆ సభ కంటే ముందే మనం ఏం ఆశిస్తున్నామంటే మనకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కులన్నీ రావాలని, లేని పక్షాన అది ఉద్యమ రూపం దాలుస్తుందని తెలియజేస్తూ మీరందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. సంఘం కోసం మనం ఎప్పుడైతే పని చేస్తామో మనల్ని కూడా సంఘం గుర్తుపెట్టుకుంటది. మన కోసం మనం ఎప్పుడైతే మన కోసమే చేసినామో ఆ రోజు మనతోటే అది అంతమైపోతుంది. అదే సమాజం కోసం చేస్తే మాత్రం అది చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఎందుకంటే అది గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు. అది ఏ స్థాయిలో మీరు కనుక రిప్రజెంటేషన్ మీరు చేయగలిగితే ఆ స్థాయిలో గుర్తింపు ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా మనము చేయగలుపుకుందాం. మనమందరం కూడా మనలో ఉన్నటువంటి చెడుని పక్కన పెడదాం. ఈర్షలు, ద్వేషాలు, మనకున్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అన్ని పక్కన పెడదాం. మన ముదిరాజులందరూ ఒక తాటిపైకి వద్దాం, ఒక వేదిక పైకి వద్దాం. ఒక వేదిక ద్వారా ఒకే మాట పైన నుంచోని కనుక మనం అడిగితే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ మనకి ఇస్తారు. అది మనం ఏ పరిస్థితిలో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక నినాదం జరగబోతుంది. అది బీసీ నినాదం. ఇప్పుడు వరకు చాలా ప్రతి దశాబ్ద కాలంలో ఒక ఉద్యమం వస్తుంది. ఇప్పుడు వచ్చే ఉద్యమం అది బీసీల ఉద్యమే. కాబట్టి ఆ ఉద్యమంలో మనం యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేస్తే ఆ ఉద్యమం ద్వారా వచ్చే నాయకత్వంలో కూడా మనం ముదిరాజులు ముందుండాలని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యవర్గానికి, నాయకత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్, జై ముదిరాజ్. థ్యాంక్ యూ.